విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో సిఐటియు నాయకులు 13 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని సిఐటియు ఖండించింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల షాపుల కార్మికుల పని గంటలను పెంచడాన్ని ఆమోదించారని విమర్శించారు. కార్మిక హక్కుల కోసం గ్రోత్ సెంటర్ కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. మొన్న శాసనసభలో 10 గంటల పని చేయాలని చెప్పేసి గతంలో నిర్ణయించారు. ఆ 10 గంటలతో పాటుగా మరొక 3 గంటలు అదనంగా కంపెనీలో పని చేయించుకోవచ్చు అని చెప్పి శాసనసభలో బిల్లు పెట్టారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి బిల్లు. ఈరోజు కార్మికులు 8 గంటల పనిదినం గత 100 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నారు. అసలు 8 గంటల పని అనేది ఏ విధంగా వచ్చింది? ఒక మనిషి 24 గంటలు రోజుకుంటే ఎంత రెస్ట్ ఉండాలి, ఎంత నిద్ర ఉండాలి, ఎన్ని గంటలు పని చేయగలడు అనే పద్ధతుల్లో సైంటిఫిక్గా డాక్టర్లు అందరూ కలిసి 8 గంటల కంటే ఒక మనిషి ఎక్కువ సమయం పని చేస్తే ఆ మనిషి చాలా కాలం బతికే పరిస్థితి ఉండదు. 8 గంటలకు మించి పని చేయకూడదని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 13 గంటలు పని చేయాలని చెప్పేసి కేవలం కంపెనీ యాజమాన్యాలకి, కార్పొరేట్లకి ఈరోజు మానవ శ్రమని అంటే మనిషిని పూర్తిగా పీల్చి రక్త మాంసాన్ని పిండి పీల్చేసి వారి శ్రమని దోచుకొని వారిని పిప్పు చేసి వదిలేసే పద్ధతిలో ఈ చట్టం ఉంది. కాబట్టి ఇది చాలా అన్యాయమైంది. ఈరోజు ఈ ప్రాంతంలో గ్రోత్ సెంటర్ బొబ్బుల్లో ఫెరోలెస్ కంపెనీలో 8 గంటలు పని చేయడమే చాలా దారుణం. అటువంటిది 13 గంటలు పని చేయమని ప్రభుత్వం చెప్తుందంటే వాళ్ళు పూర్తిగా చంపేయడం తప్ప ఇంకొకటి కాదు. తక్షణమే ఈ 13 గంటల పని విధానం రద్దు